యా ఊరయ్యా సాయిబు మీది? అన్న మాది నంజంపేట అన్న. నంజంపేట నుంచి ఎక్కడ ఎందుకు వచ్చినావయ్యా? ఏలూరు పక్క. ఏలూరు పక్క వచ్చిందంటే మాది వ్యాపారంలో దెబ్బతిని వచ్చినామన్నా. అయ్యో నువ్వు భూమి దున్ని చేసుకొని తిరుగుదోట పాడు నాటుకున్నాడు కాబట్టి మేము పచ్చిపులుసలు వెంకటస్వామిది నేల ఉండదు తీసిస్తాం రావయ్యా. అయ్యా అట్లా భూమి ఏదన్నా ఉంటే చెప్పు అన్న. అట్లా భూమి ఉండాది నువ్వు చేసుకుంటావా? చేసుకుంటా అన్నా, నాకు అట్లా భూమి కావాలన్నా. సరే అట్టయితే పదాం రా అని చెప్పేసింది. పచ్చిపులుసలు వెంకటస్వామి వాళ్ళ ఇంటికి నేరుగా ఎలబారి పోతివి. పోతే అమ్మ ఉంది అస్సాం వెళ్ళాడు. ఏమమ్మా భూమి ఉండదా అని అడిగితే, అవును సాయిబు మా ఇంటి ఆయన చచ్చిపోయి 3 ఏళ్ళు అయింది, మడక కట్టిన నా కొడుకు లేడు, నువ్వు కట్టుకొని దున్నుకొని చేసుకున్నాడు కంటే చెప్పు నాది భూమి ఇస్తాను అనింది. అమ్మ నీది భూమి చూస్తే నాకు ధైర్యం వస్తుందమ్మా, ఎట్లా ఉంది ఏమి అనేది తెలుస్తుంది అని చెప్తే అమ్మ చూపించింది భూమి. కొడుక 7 ఎకరాలు చెప్పింది. 7 ఎకరాలు అమ్మ, 7 ఎకరాలు చెప్తా ఉండావు, ఎంత చెప్పినావు డబ్బు అంటే 7,000 చెప్పినావు. 7,000 చెప్పినావు, 7 ఎకరాలు కరెక్టేనమ్మా, వంక ఎకరా పోతుంది, ఆ వంక తీసేసి 6 ఎకరాలకు లెక్క వేసుకోమ్మా అంటే. అది పెద్దోళ్ళు కట్టించిండే వంక సాయిబు, ఈ వంక ఈ పక్క ఆ పక్క దాటదొలుకొని దున్నుకొని నువ్వు భూమి చేసుకున్నాడు కంటే చేసుకో సాయిబు అనింది. భూమి బాగా ఉందిరా కొడుకు అనింది. 1000 రూపాయలు అడ్వాన్స్ తగిలిచ్చింది. ఎస్ప్రెస్ వెంకటాద్రికి ఏలూరు పోయి చెరుకు ఇతనని తెప్పిస్తే భాగరాపేటలోకి వచ్చి బాయి దువ్విచ్చి దొనపాల్లో దుక్కు దున్ని కల్లూరుకి వచ్చి కాలువ తిప్పి సోమలకు వచ్చి సాలు తిప్పించి నంజంపేటలో నాటిచ్చి పొంగునూరులో పులిదరి కట్టి మొలకల్చూరులో మొలకొచ్చి సుండుపులలో సుట్టించి కోట్బెల్లో కొట్టించి గానిచింతలో గానికి తెచ్చి అనంతపురంలో ఆడితే కొడుకు 7 ఎకరాలకు 2 ముద్దల బెల్లం జానాడు చెరుకు అయిందన్న. ఆడికి ధైర్యం చేసి ఢిల్లీకి ఎత్తిన. ఢిల్లీ లేకపోతే మార్కెట్ డౌన్, అమెరికాలో రేజు, అమెరికాకు బాగకూడదు అనుకొని బొంబాయికి పోతే బారడ పొద్దు ఉంది, పొడి పొడి చినుకులు పడతా ఉన్నాయి, బెల్లం తడిసే రకంలో ఉంది. బెల్లం తడిసిపోతుందిరా కొడుకు అనేది నేరుగా మండి కాడికి పోతే నా అదృష్టం అమ్మ ఉంది అస్సాం వెళ్ళాడు ఆడగాడ. అమ్మ చూస్తే కడప గడ్డంగా కాళ్ళు వేసుకొని పనుకుండింది, బండి లోడు మీద ఉంది. ఏం చేస్తావు, చినుకులు పడేడుగా ఉంది, బెల్లం తడిసే రకంలో ఉంది. అమ్మ నీది కాళ్ళు పైకి తీసుకొని నాది బెల్లం పెట్టుకోవాలంటే అమ్మ తలుపు మూసుకుండే పుర్రు అయిపోయి అడగండ్లు వాన పడి గుడ్డలంతా బంక్ అయిపోయి అగుమానం అయిపోతామని చెప్పేసింది. 7,500 రూపాయలు ఇచ్చింది. నేరుగా ప్లాస్టిక్ హెలికాప్టర్ కొనిందే, నేరుగా సోమప్పచ్చర్లో దిగితే సోమప్పచ్చర్లో దిగింది. నంజంపేట లేకపోతే అగుమానం అయిపోతుంది రా కొడుక అనింది అంటారని చెప్పి గుడ్డలన్నీ ఇప్పుకొని సాకురే కాడికి పోతే సాకలు సుబ్బులు సమయానికి సేరా ఉతుకుతా ఉన్నింది. రెమ్మగోడు గుడ్డలు ఇప్పుకొని వచ్చినాడు. మనం సేరా ఉతుకుతా ఉన్నాం, సేరా పైకి ఎత్తేద్దాం, 4 గేట్లు వేసుకొని పోని అనుకోవాలన్నా వద్దన్న. నన్ను చూసి ఇంకా జోరుగా ఉతికి నాకు కోపం వస్తుందా రాదా ఇంత వ్యాపారస్తునికి. అలాగే నీది సేరా పైకి తీసుకోమాది 3 దెబ్బలు వేస్తానంటే పరకా చూపించా. ఏం గొడ్డి తిన్నే గిడ్డి నా బాడీ మడ్డా చేస్తుంది కొట్టు 4 గేట్లు అంటే అంత బలసాల సాయిబోనే. ఎద్దు ఉత్తలు పోస్తే వేరులై బారితే లంకించి బొంకించి వేరు దాటిన నా కొడుకు నేను. కడవ కింద 2 కప్పలు గర్రు బుర్రమంటే గజల్లో కట్టాలు ఎత్తి గదిమిన నా కొడుకు. ఇంటిలో పిల్లిని చూసి వీధిలోకి వెళ్ళి జగతి జట్టిని బట్టిన తన్నిన నా కొడుకు నాతో పెట్టుకోవద్దు అంటే కొడుకు సీరా పైకి ఎత్తేసా 4 గేట్లు వేసుకునే ఇప్పుడు కలికిరికి వచ్చి కట్టి పేరం చేసుకుంటా ఉండన్నా.